ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చేపల పులుసు అంటే. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా అయితే మనము మసాలా తయారు చేసుకుందాము. ఒక పెద్ద బాండి పెట్టుకొని కొబ్బరి, మెంతులు, జీలకర్ర అన్నీ వేపేసుకుందాము. సో ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని నేనైతే మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసేద్దాము. ఇవి కలపెడతా ఉండాలి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. ఇవైతే ఎత్తి పెట్టేసుకొని జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కూడా కలబెట్టేసుకుందాము, లేకపోతే మాడిపోతే చేపల కూరలో టేస్ట్ పోయిద్దన్నమాట. ఇప్పుడైతే ఎల్లిపాయలు వేసుకుందాము, 2 ఎండుమిర్చి, మిరియాలు కూడా వేసుకుందాము. ఇవైతే మంచిగా కలబెడతా ఉండాలి, లేకపోతే మాత్రం మాడిపోయి మసాలా టేస్ట్ పోయిద్దన్నమాట. సో నేనైతే ఒక 1 స్పూన్ మిరియాలు వేసుకున్నాను. ఇవి మొత్తం బాగా ఏగిపోయాయి. మిక్సీ గిన్నెలో ఎత్తి పెట్టేసుకుందాము. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పౌడర్ చేసుకోవాలి. నేను అల్లం పేస్ట్, టమాటో, చింతపండు, ఆనియన్, పచ్చిమిర్చి, ఈరోజు ఒక చిన్న చేప తెచ్చాను, అందుకే అది చిన్నగా కనిపిస్తున్నాయి ముక్కలు. సో ఇవన్నిటిని నేనైతే రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. చేపలకైతే మనము ఫస్ట్ కొంచెం కారం పట్టిద్దాము. ఫ్రెష్గా కడిగేసి పెట్టేసుకున్నాను నేను చేపల్ని. కొద్దిగా కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం పేస్ట్ వేసి మసాజ్ చేద్దాము చేపలకి. చేపలకి ఇలా మసాజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి, లేకపోతే వాటి ముళ్ళు చేతికి గుచ్చుకెళ్తాయి అన్నమాట. సో నేనైతే మంచిగా ముక్కలకి పట్టేటట్టు కలిపెట్టేశాను. దీన్నైతే ఒక 1/2 అవర్ పక్కకు ఉంచేసుకుందాము. చేస్తున్నారు కదా, అలా మసాజ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అదే ముక్కలకు పట్టేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం కర్రీకి రెడీ చేద్దాం. ముందుగా అయితే ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. ఒక 1 కప్ ఆయిల్ వేసుకుందాము. ఎప్పుడైనా ఆయిల్ వేయగానే మెంతులు వేయాలి, చాలా టేస్ట్ అన్నమాట చేపల కర్రీలోకి. కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం ఇలా ఫిష్ కర్రీ చేసుకోవడము. ఆనియన్స్ అయితే మాడిపోకుండా కలపెట్టేద్దాము. చాలా మగ్గాలన్నమాట ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. మనం కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం చేప ముక్కలకి కారం, ఉప్పు పట్టించాం కదా. సో కారమైన, ఉప్పు అయినా కొద్దిగానే వాడాలి ఇప్పుడు. సో ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయింది. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము. ఒక 1 స్పూన్ వేసుకుంటే చాలు, ఎందుకంటే మనం ఇందాక ఆల్రెడీ ఫిష్లో పట్టేసాం కదా, వాటికి చేప ముక్కలు పట్టేసాం కాబట్టి కొద్దిగా పెట్టేసుకుంటే చాలు అల్లం పేస్ట్. ఇదైతే మాడకుండా కాసేపు కలబెడతా ఉండాలి. ఇప్పుడైతే ఒక 1 స్పూన్ పసుపు వేసుకుందాము. ఎప్పుడైనా కలర్ఫుల్గానే ఉంటే బాగుంటాయి కదా కర్రీస్. సో పసుపుతో మాత్రం చాలా కలర్ వచ్చేస్తుంది అన్నమాట. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే టమాటో రసం వేసుకుందాము. నేను టమాటోని అయితే మిక్సీ పట్టేసుకున్న టమాటో పేస్ట్. సో కలబెట్టేద్దాము, లేకపోతే మాడిపోతుంది అన్నమాట. సో మొత్తం కలిసేటట్టు కలబెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేంతసేపు మగ్గనివ్వాలన్నమాట. టమాటాను మగ్గనివ్వాలన్నమాట. లాస్ట్లో టమాటా కూడా వచ్చేసింది, అందుకే మళ్ళీ చెప్పాను. సో కాస్త మగ్గింది. ఇప్పుడైతే 1 స్పూను కారం వేసుకుందాము. నేనైతే 1.5 స్పూన్ వేస్తాను, ఎందుకంటే మన చేపల పులుసులో కారము, ఉప్పు ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట, ముక్కకు తగ్గట్టుగా ఉంటుంది. సో అయితే కొంచెం అయితే కలబెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. కలబెడుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది. ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసుకుందాము. చిన్న చేపలు కాబట్టి నేనైతే మొత్తం కుమ్మరేయకుండా ఒక్కొక్కటి పరుస్తున్నాను అన్నమాట కర్రీలో. సో చూస్తున్నారు కదా, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. కింద మసాలాలన్నీ ఉడికేసాయి కదా. సో మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూసారు కదా, ఒకసారి అయితే కలబెట్టేసుకుందాము. వీటిని అయితే డైరెక్ట్ గరిటె పెట్టి కలిపేయకూడదు, షేక్ చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, అలా షేక్ చేయాలి. చేప ముక్కలు అయితే బాగా మగ్గాలన్నమాట. ఆయిల్ అంతా పైకి వచ్చాక మనం చింతపులుసు పోసుకుందాము. కొంచెం అయితే మళ్ళీ షేక్ చేస్తాను, ఎందుకంటే కింద మాడిపోతుందేమో. ఎప్పుడైనా గరిటె పెట్టి కలపకూడదు, లేకపోతే ముక్కలు చెదిరిపోతాయి అన్నమాట. బెండకాయ లేస్తే మాత్రం అసలు ముక్క చెదిరిపోదు. ఇప్పుడైతే ఒక 1 కప్పు చింతపులుసు వేసుకుంటున్నాను నేనైతే. బాగా మగ్గాలన్నమాట. నేను ఇంకొక లాస్ట్లో ఒక చిన్న కప్పుడు కూడా వేసేసాను, ఎందుకంటే బాగా మగ్గిపోయి చాలా గ్రేవీ రావాలి. ఇప్పుడైతే చిన్నగా కలబెట్టేసుకుందాము, లేకపోతే ముక్కలు చెదిరిపోతాయి. మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. నాకైతే చాలా ఇష్టం చేపల పులుసు. కాసేపు అయితే మరగనిద్దాము. ఆల్మోస్ట్ అయితే అయిపోవడానికి వచ్చేసింది, ఇంకొక 20% ఉంది. అలా తెల్లగా నుర్జొచ్చిందంటే సాల్ట్ తక్కువ ఉందన్నమాట. నేనైతే ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటాను. మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలంటే తక్కువ వేసుకోవచ్చు. మనం ఇందాక పట్టేసుకున్న మసాలా పౌడర్ అయితే వేసుకుందాము, దానివల్లే టేస్ట్ అన్నమాట. జీలకర్ర మెంతుల పొడి ఎక్కడైనా చేపల కూర వండుతున్నారో తెలుసుకోవచ్చు. ఆ జీలకర్ర మెంతు పొడి వేస్తే ఎక్కడ వండుతున్నారా చేపల పులుసు అని అనుకుంటారు, అంత స్మెల్ వస్తుందన్నమాట జీలకర్ర మెంతుల పొడితో. ఇప్పుడైతే మనం ముందుగా పట్టేసుకున్న మసాలా పౌడర్ నేను 3 గంటలు వేసేసుకున్నాను, 3 గంటలు వేసేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే గ్రేవీ థిక్గా వస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఆ పొడితోనే. ఈ చేపల పులుసులో మాత్రం అదే సీక్రెట్ అన్నమాట, ఆ మసాలా పౌడర్. ఇప్పుడైతే కొంచెం కొంచెంగా కలిపెట్టేసుకుందాము, లేకపోతే ముక్కలు చెదిరిపోతాయి. నాకైతే ఈ చేపల పులుసు చాలా ఇష్టం. నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటాను ఎప్పుడైనా. మీలో మాత్రం ఎవరికైనా చేపల పులుసు చేయడం రాకపోతే ఇలా సింపుల్గా చేసుకోండి. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది. నేనైతే కొత్తిమీర వేసి ఫినిషింగ్ ఇచ్చేసాను. లాస్ట్లో అయితే కరివేపాకు కన్ఫామ్ వేసుకోవాలి. చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది మన కరివేపాకు. ఒకసారి కరివేపాకు పొడి కూడా ఒక వీడియో చేస్తాను. సో మీకు కనుక చేసిన ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నాకు మాత్రం. బాగా చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది. బౌల్లో అయితే సర్వ్ చేసుకుందాము. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి చేపల పులుసు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో.